హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో తెలుసుకుందాం. చూడండి, మన ఛానల్లో బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే ఉంది. మనం నార్మల్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేస్తామో సేమ్ ఇది కూడా అంతే అండి. ఇలా మనం బ్యాక్ పార్ట్ అయితే ముందుగా కట్ చేసుకొని సేమ్ ఎగ్జాక్ట్గా మనం చూడండి, నేనైతే బ్లౌజ్ పీస్ మీద ఎలా పరుచుకున్నానో అలా మనం వేరే ఫ్రంట్ పార్ట్ అయితే 2 ఇంచెస్ మలిపి ఇట్లా మనం దీని మీద వేసుకుంటాం కదా, దీన్ని అలా కాకుండా ఎగ్జాక్ట్గా ఎలా ఉండాలో పరుచుకొని ఇలా దాన్ని ఈ విధంగానే డ్రా చేసుకోండి. ఇప్పుడు మనం లైట్గా డ్రా చేసుకున్నాక దీని మీద కొంచెం థిక్గా డ్రా చేసుకుందాం. చూడండి, ఇలా డ్రా చేసుకున్న తర్వాత అయితే మనం ఫస్ట్ ముందు నెక్ అయితే డ్రా చేసుకుందాం. చూడండి, ఫస్ట్ ఆది బ్లౌజ్ తీసుకొని మనం మన షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా, కుట్టునైతే ఇలా మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర పెట్టుకొని దీన్ని మనం ఈ లైన్ ఉంది కదా, మనం ఇటు సైడ్ తీసుకున్న లైన్, ఈ లైన్ వరకు అయితే బ్లౌజ్ వచ్చేటట్టు ఇలా సెట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మనం చూడండి ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఒక మార్కింగ్ అయితే వేసుకుందాం. ఇలా ఒక మార్కింగ్ వేసుకున్నాక కొంచెం ఒక 1/2 ఇంచ్ అయితే మనం కుట్ల కోసం పోతుంది కదా, అందుకే ఒక 1/2 ఇంచ్ ఎక్కువ మార్కింగ్ వేసుకొని ఇప్పుడు దీన్ని అయితే కలుపుకుందాం. చూడండి, ఇటు సీదా అయితే ఒక లైన్ అయితే గీసుకున్న తర్వాత ఇక్కడ మనం ఒక 1/2 ఇంచు మనం ఎక్కడైతే సెంటర్ కలుస్తుందో ఇక్కడైతే ఒక 1/2 ఇంచ్ ఇలా డ్రా చేసుకొని ఇక్కడ మనం రౌండ్ నెక్ అయితే మార్క్ వేసుకోవాలి. ఇది మనం మీకు బాగా డీప్ నెక్ కావాలనుకుంటే కొంచెం లోపలికని మార్క్ వేసుకోండి, లేదా నార్మల్ ఉండాలంటే ఇలా డ్రా చేసుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఫ్రంట్ పార్ట్లో లోత్ అయితే తీసుకోవాలి కదా. చూడండి, ఇలా మనం పాతదైతే డ్రా చేస్తాం కదా, అక్కడనే ఒక 1/2 ఇంచు మనం బ్లౌజ్ బ్యాక్ డాట్ దానికన్నా ఇది ఒక 1/2 ఇంచ్ కింది కానీ చూడండి, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో ఆ విధంగా మీరైతే లోతు మన కుట్లకి వెళ్ళి రావద్దు, ఇటు ఓన్లీ ఈ సెంటర్లో మాత్రమే ఒక 1/2 ఇంచ్ కింది వరకు ఇలా డ్రా వేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం షోల్డర్ సగానికి మనం ప్రిన్సెస్ కట్ షేప్ కోసం అయితే 10.5 ఇంచెస్ ఇలా షోల్డర్ నుంచి మీరైతే పెద్ద స్కేల్ ఉంటే పెద్ద స్కేల్ తోటి డైరెక్ట్ పెట్టేసుకొని, నాకు స్కేల్ అయితే ఇరిగింది కాబట్టి నేను ఇలా కొలుచుకొని అయితే ఇలా షోల్డర్ నుంచి కింది వరకు ఒక 10.5 ఇంచ్ వరకు అయితే ఒక మార్కింగ్ అయితే ఇలా ఇలా గీసుకున్నాను. అండ్ ఇటు సైడ్ మనకు ఉక్సుల కాజాల బెల్ట్ నుంచి ఒక 4 ఇంచెస్ వరకు అయితే మళ్ళీ స్కేల్ తోటి ఇది వేసుకొని చూడండి, దీన్ని రెండింటిని మార్కింగ్స్ మనం ఒక ప్లస్ ఐకాన్ లాగా ఇలా అయితే డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్. మన ఈజీగా షేప్ డ్రా చేసుకోవడానికి అయితే ఇది ఉంటుంది. చూడండి, షోల్డర్ కింద నుంచి 10.5 అండ్ మన ఇటు ఉక్సుల కాజాల బెల్ట్ నుంచి 4 ఇంచెస్ వరకు అయితే మనం ఇలా గీసుకొని ఒక ప్లస్ ఐకాన్ అయితే మనం ఇలా తీసుకోవాలి. చూడండి, ఇది వచ్చేసి మనకు 36 బ్లౌజ్ ఫ్రెండ్స్. అందుకే మనకు ఇప్పుడు మనం బ్లౌజు నార్మల్ డాట్ అయితే ఎట్లా వేసుకుంటాం, 36కు 1.5 అయితే వేస్తాం కదా, లేదంటే 1.4 ఇంచ్ 1.5 ఇంచ్ అయినా పర్లేదు, 1 ఇంచ్ అయినా పర్లేదు. మనకు చెస్ట్ ఫిట్టింగ్ అనేది ఆది బ్లౌజ్లో మీరు పొడవు చూసుకొని నేను వేసుకోవచ్చు. 36 బ్లౌజ్ కాబట్టి 1.5 వేసుకుంటే మనకు చాలా ఫ్రీగా అయితే ఉంటుంది. చూడండి, ఇలా 1.5 అయితే నేను అటు ఇటు క్రాస్గా అయితే ఇలా స్కేల్ తోటి నేను డ్రా చేస్తున్నాను. చూడండి, ఇటు 1.5 అండ్ ఇటు 1.5 ఇవి ప్లస్ ఐకాన్ ఉంది కదా, దీని సెంటర్ నుంచి చూడండి నేను ఎలా అయితే డ్రా చేసుకుంటున్నానో అలా మీరు కూడా డ్రా చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా డ్రా చేసుకోండి. మనకు ఇంకా నార్మల్ బ్లౌజ్ కన్నా ఇప్పుడు దీనికైతే షేప్ బెల్ట్ ఉండదు, మనం ఓన్లీ ఖర్చుల కోసం మనం చేతి పంపకాలు చేసుకునే ఈజీ ఫ్రెండ్స్. మీరు ఇదే బ్లౌజ్ చాలా ఈజీగా వస్తుంది, మీకు ట్రై చేయండి. చూడండి, ఇప్పుడు మనం షోల్డర్ సెంటర్కి ఒక మార్కింగ్ వేసుకొని ఒక 1/2 ఇంచ్ ఇటు పక్కని మనం దీన్ని ఇలా ఒక షేప్ మన ప్రిన్సెస్ కట్ షేప్ ఉంటుంది కదా, ఆ విధంగా చిన్నగా మార్కర్ తోటి అయితే మార్కింగ్ వేసుకోండి. మీకు డైరెక్ట్ రాకపోతే ఇలా ఒకసారి స్కేల్ తోటి ఇక్కడ క్రాస్గా అయితే ఒక లైన్ అయితే గీసుకొని ఆ తర్వాత దీన్ని కొంచెం రౌండ్గా మనకు ప్రిన్సెస్ కట్ షేప్ వచ్చే విధంగా మెల్లగా అడ్జస్ట్ చేసుకుంటూ గీసుకున్న తర్వాత ఇప్పుడు మనం చూడండి అంతా అయిపోయింది కదా, ఇప్పుడు మనం అయితే దీన్ని కట్ చేసుకుందాం. ఎలా కట్ చేయాలో తెలుసుకుందాం. చూడండి, ఫస్ట్ ఇదంతా అయిపోయింది. చూడండి, ఇప్పుడు 1.15 ఇటు కింద డాట్ పొడవు అయితే మార్కింగ్ వేసుకోవాలి. ఇటు నుంచి 4 ఇంచెస్ అండ్ షోల్డర్ కింద నుంచి 10.5 ఇంచెస్ వరకు ఇలా ప్లస్ ఐకాన్ అయితే తీసుకొని చూడండి, నేను ఎలా చూపించానో అలా అయితే మార్కింగ్ వేసుకొని చూడండి, ఇప్పుడు మనం మార్కింగ్ వేసుకున్న విధంగా అయితే ఈ పీస్ని అయితే మనం కట్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు మనం ఫస్ట్ అయితే షోల్డర్ మన చంక లోతు కాడ నుంచి కట్ చేసుకుందాం. చూడండి, మనం ఫిక్స్ ఎక్కడి నుంచి అయితే మీరు మార్కింగ్ చేశారో ఆ మార్కింగ్ మీదనే కట్ చేసుకోండి. ఎక్స్ట్రా అటు ఇటు కట్ చేశారంటే మన ఫినిషింగ్ అంతా పోతుంది. చూడండి, మనం మార్కింగ్ వేసుకున్న విధంగా కట్ చేసుకోండి. ఒక 1/2 ఇంచు మీరు ఇటు కట్ చేసుకున్నా పర్లేదు, లేకపోతే ఎగ్జాక్ట్ కట్ చేసుకున్నా పర్లేదు ఫ్రెండ్స్. మనం
చూడండి ఇప్పుడైతే నెక్ అయితే కట్టేద్దాం. మనం ఎలా మార్కింగ్ వేసుకున్నానో ఆ విధంగానే కట్టేసుకోండి, లేకపోతే అంత షేప్ అవుట్ అయిపోద్ది ఫ్రెండ్స్. చూడండి చూడండి మనం ఇప్పుడు కింద స్ట్రైట్గా కట్టేయండి. చూడండి స్ట్రైట్గా కట్టేయండి. ఇలా కట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్ పీస్లు అయితే కట్టేసుకుందాం. చూడండి ఇప్పుడు నార్మల్ అంతా అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ కింద మనం డ్రా చేసాక షేప్ అయితే ఈడికెళ్ళి అయితే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు వచ్చేసి మనం ఇది ఉంది కదా ఇటు సైడు, ఈ పార్ట్ అయితే కట్ చేసుకుందాం. ముందు ఎగ్జాక్ట్గా మనం మార్కింగ్ ఎలా చేసామో అలానే మీరు చూడండి ప్లస్ ఐకాన్ మధ్య నుంచే పోవాలి. చూడండి ప్రిన్సెస్ కట్ షేప్ లాగా ఇలా అయితే కట్ చేసుకోండి. చూడండి ఇక్కడ ఇటు సైడ్ 1/2 ఇంచు మనం చంకలో నుంచి డాట్ వేస్తాం కదా, అలాగే ఇది కూడా అంతే. ఇప్పుడు ఈ మధ్యలోకి వెళ్ళి మనం ఇవి ఎంత అయితే డ్రా చేసామో ఈ షేప్లు అనేవి ఇలా కట్ చేయాలి అంతే. చాలా అంటే చాలా ఈజీ ఫ్రెండ్స్. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే ఇది మనకు కట్టేసినాం. చూడండి ఇది అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఈ ప్లస్ ఐకాన్ ఇవి మనకు స్టిచ్చింగ్ వేసేటప్పుడు చాలా ఈజీగా ఉండడానికి చూడండి ఇప్పుడు ఈ ప్లస్ ఐకాన్ ఉందిగా, ఇటు కానీ ఒక చిన్న టక్స్ అయితే పెట్టుకోవాలి ఖచ్చితంగా. అప్పుడే మనకు స్టిచ్చింగ్ వేయంగా ఈ రెండు ఒక దగ్గరికి వచ్చి మనకు షేప్ అవుట్ కాకుండా చాలా ఈజీగా అయితే కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి మనం ఇప్పుడు దీన్ని మనం మార్కింగ్ మనం టక్స్ అయితే పెట్టుకుందాం. ఇలా అయితే ఇక్కడ నుంచి మనం లైనింగ్ అయితే అటాచ్ చేసుకొని ఇలా ఈజీగా అయితే కుట్టుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీ పద్ధతిలో చెప్పాను ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మా ఛానల్ కొత్త అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి ఇదైతే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా అర్థం కాలేదంటే డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.